వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన బోధన్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. బోధన్ అంటే అది తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సాధారణంగా మైనారిటీలు అధికంగా ఉండే నియోజకవర్గం నుంచి సుదర్శన రెడ్డి గెలుపు అనేది మంచితనం వల్ల గెలిచాడు. అక్కడ తెలుగుదేశమైనా మరి బీఆర్ఎస్ అయినా ఎప్పుడు కూడా మైనారిటీలే విజయం సాధించే సీట్లు ఆయన గెలవటం అనేది విశేషం. ఆయన పెద్ద, ఆయన వయసు రీత్యా పెద్దవాడు, వివాదరహితుడు, నీతివంతుడు, నిజాయితీపరుడు. సుదర్శన్ రెడ్డిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కనుక హైకమాండ్ దృష్టిలో కూడా సుదర్శన్ రెడ్డిని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాదాపు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ప్రకటించడం ద్వారా చాలా బలపడింది. ఇక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించే అటువంటి జిల్లాలో షబ్బీర్ అలీకి ఒక్కడి వల్ల కాదు కనుక సుదర్శన్ రెడ్డిని కూడా ఇద్దరిని పెడితే కానీ ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనాన్ని నిలువరించలేము. ఇప్పటికే అక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీగా. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ యొక్క వేగాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఇద్దరు మంత్రులు అవసరం ఉందని హైకమాండ్ భావిస్తూ ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ ప్రభంజనం. దాన్ని నిలవరించడానికి రెండు పేర్లు, మల్రెడ్డి రంగారెడ్డి. సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి. కానీ ఈయన ఇబ్రహీంపట్నం నుంచి గెలిచాడు. లేదు, పరిగి నుంచి రెండోసారి గెలుపొందిన, 2 సార్లు గెలిచాడు టి రామ్మోహన్ రెడ్డి. మృదు భాషి, మితభాషి, అందరికీ తల్లో నాలుగులా ఉంటాడు. ఈయన మల్రెడ్డి రంగారెడ్డి కానీ టి రామ్మోహన్ రెడ్డి కానీ రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మంత్రి పదవి ఇస్తే కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుకోలేదనే భావం ఉంది. ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఆయన్ని స్పీకర్గా ఎంపిక చేసుకోబోతున్నారు. అయినా కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వేగాన్ని నిలువరించాలంటే మల్రెడ్డి కానీ లేదు టి రామ్మోహన్ రెడ్డి అవసరం ఉన్నదని హైకమాండ్ అలాగే ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నాడు. ఇక గ్రేటర్ పరిధిలో ఇక్కడ 0, ఒక్కడు కూడా గెలవల. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు గెలవలేదు. ఇదే కాదు, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం 2 సీట్లకే పరిమితం కాంగ్రెస్ పార్టీ. కనుక లేనట్టే. మరి ప్రభుత్వం నిర్వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేదంటే అవమానకరమైన విషయం. అందువల్ల గ్రేటర్లో సమర్థుడైన నాయకుడి యొక్క అవసరాన్ని గుర్తించారు. ఇక్కడ గ్రేటర్లో సమర్థులైన వారు మైనంపల్లి హనుమంతరావు. మల్కాజిగిరిలో ఓడినా ఆయనకున్న విశేషమైన రాజకీయ అనుభవం. మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి అక్కడ రామాయంపేట మెదక్లో ఎమ్మెల్యేగా గెలవటం, తదుపరి నగర అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన సమర్థవంతంగా పార్టీని నిర్వహించటం అనుభవం. ఇంకోటి ఏంటంటే మైనంపల్లికి ఉన్న ప్లస్ పాయింట్, ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే విమర్శ ఏ కులం వాడు చేస్తాడో దాన్ని ఖండించడం కానీ ప్రతి విమర్శం కానీ ఆ కులం వాడే చేయాలి. రెడ్డి విమర్శిస్తే మరొక రెడ్డి ప్రతి విమర్శ ఖండన, అట్లాగే వెలమలు చేస్తే వెలమలే ఖండించాలి. కనుక సభలో సమర్థవంతంగా వెలమలు 3 ఉన్నారు గట్టివాళ్ళు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ 3 నిలువరించాలంటే సభలో సమర్థవంతంగా భేష్ అనే విధంగా తిప్పికొట్టగలిగే సామర్థ్యం మైనంపల్లి హనుమంతరావు గళం ఉంది.